గట్టిగా చెప్పాలి. సమయం ఇచ్చిన దైవజనులకి చెల్లిస్తున్నాను. అలాగే సమయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిగాను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు గురించి మనం ధ్యానిస్తాము. అందరికీ తెలిసిన విషయమే. యాకోబు యొక్క చరిత్ర అందరము చదువుతున్నాము, ధ్యానించాము. అనేక మాటలుగా మనకు బోధించున్నారు. అయితే ఈ రాత్రి ఎందుకు మనం ఈ వాక్యాన్ని మరలా ధ్యానించుకుంటున్నాము అంటే, మరి చూసినట్లయితే యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. అక్కడ తన వారందరినీ పంపించేశాడు, తన అన్నయ్య ఎదురుగా పంపించేశాడు. ఒకడు మిగిలిపోయి ఎవరితో పోరాడుతున్నాడంటే దేవునితో అతను పోరాడుతూ ఉన్నాడు. అంతకుముందు వరకు అతను ఎవరితో పోరాడాడు? ఈ లోకరీతిగా తన అన్నతో పోరాడాడు, తన మామతో పోరాడాడు. ఈ లోక సంబంధంగా అనేక విషయాల గురించి అతను పోరాడాల్సి వచ్చింది. తన జీవితాన్ని గురించి, తన భార్యల గురించి, తన పిల్లల కొరకు, తన యొక్క భవిష్యత్తు కొరకు. అప్పటి వరకు ఎప్పటి వరకు యబ్బోకు రేవుకు అతను రాకముందు వరకు అతని జీవితం, యాకోబు యొక్క జీవితం ఏంటంటే తన కోసం తన యొక్క వ్యక్తిగత జీవితం కొరకు అప్పటి వరకు అతను పోరాడాడు. తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన అన్నతో అతను పెనుగులాడాడు అని దేవుని వాక్యంలో ఉంటుంది. అప్పటి వరకు అతను చూస్తే ఈ లోక సంబంధంగా జీవించాడు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు అతను పోరాడాడు, అంతే కదా. తనకు కావాల్సిన దాని కొరకు ఈ లోక సంబంధంగా ఏదైతే అవసరం ఉందో వాటి కొరకు అతను పోరాడాడు. ఎప్పుడైతే యబ్బోకు రేవుకు వచ్చాడో, వచ్చిన తర్వాత మళ్ళీ తను అక్కడ చేంజ్ అయింది. తన హృదయం అనేది అక్కడ చేంజ్ అయ్యి ఎవరితో పోరాడుతూ ఉన్నాడంటే దేవునితో అతను పోరాడుతూ ఉన్నాడు. తను ఎందుకొరకు దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకొరకు పిలిచాడో తను మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత మరి తన మామ దగ్గరికి వెళ్ళే ముందు ఏదైతే నిబంధన చేసుకున్నాడో, దేవుడితో ఏ యొక్క వాగ్దానం చేసుకున్నాడో అదంతా తను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను, ఆ పరిస్థితి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళాను, మళ్ళీ నేను ఎక్కడికి వస్తున్నాను, ఇక్కడ నుంచి నేను ఎలా కొనసాగాను అని అతను తన గురించి తను ధ్యానిస్తూ ఉన్నాడు. నా పరిస్థితి ఏంటి, నేను దేని కొరకు ఇక్కడికి వచ్చాను, దేని కొరకు ఇంతగా ప్రయాసపడాను, నేనేం సాధించాను, నేను సాధించవలసింది ఏమిటి అని అతను తను పోరాడుతూ ఉన్నప్పుడు అప్పుడు మరలా దేవుని యొక్క దర్శనం అతను పొందుకున్నాడు. అప్పటి వరకు విడిచిపెట్టిన దేవుణ్ణి మరలా అతను పట్టుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీ పేరేంటి అడిగినప్పుడు అతను ఏం చెప్తున్నాడు? యాకోబనే చెప్తున్నాడు. మరలా ఈ లోక సంబంధంగానే తన యొక్క ఆలోచన ఉంది కాబట్టి తన పేరు చెప్తున్నాడు. తన పేరు తన స్వభావాన్ని సూచిస్తుంది కనుక అది చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నువ్వు మనుషులతో పోరాడావు, ఒక దేవుడితోనూ ఇప్పుడు పోరాడి గెలిచావు కనుక నువ్వు ఇశ్రాయేలు అంటున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాకోబుని మరి ఏశావుని ఇద్దరిని చూసుకున్నట్టయితే ఏశావు మనం ఒక రకంగా సాతానుతో మనం పోల్చుకున్నాము. యాకోబుని సంఘంగా మనం పోల్చుకున్నట్టయితే సంఘమైన మనం
ఇంతకుముందు ఎలా ఉన్నాము? దేవుణ్ణి ఎరగకముందు మనం ఎలా ఉన్నాము? యాకోబులాగా సేమ్ లోక సంబంధంగానే ఉన్నాం, అంతే కదా. దేవుణ్ణి అప్పటి వరకు మనం పెరిగిన వాళ్ళము కాము. ఈ లోకరీతిగానే మనుషులు సహజంగా ఎలా ఉంటారో అటువంటి శరీర స్వభావంతోనే మనము అప్పటి వరకు జీవించాము. ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చామో మనం దేవుని పోలికగా, దేవుని కుమారులుగా మనము మన యొక్క ఆత్మీయ జీవితంలోనికి మనము మార్చబడ్డాం. అలాగనే ఈయన కూడా తన యొక్క జీవితాన్ని యాకోబు నుంచి ఇశ్రాయేలుగా, అంటే శరీర సంబంధిగా కాకుండా ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు. మనం కూడా, సంఘం కూడా శరీర సంబంధంగా మనం జీవించిన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వద్దకు వచ్చిన తర్వాత మన జీవితం ఎలాగ మార్చబడుతుంది? ఆత్మ సంబంధంగా మన జీవితము మార్చబడుతుంది. దేవుని యొక్క రక్షణ పొందుకున్నప్పుడు ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మతో నింపబడతామో, రక్షణ తీసుకుంటామో, అప్పటి నుంచి నూతనంగా మన జీవితం అనేది మార్చబడుతుంది. తద్వారా దేవుని యొక్క కాపుదల, భద్రత అనేది మనకి వస్తుంది. ఎందుకు మార్చబడాలి? మరి జీవితం మనం దేవుని రక్షణ తీసుకుంటున్నాం, యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తున్నాము. దేని కొరకు అని అంటే, ఈ లోక సంబంధమైన వాటి కొరక, ఇక్కడ ఉన్న వాటి కొరక, డబ్బు కొరక, పేరు కొరక, ఆస్తి కొరక, లేకపోతే పిల్లల కొరక, ఆరోగ్యం కొరక అంటే ఇవన్నీ మనకి కంటికి కనపడేవి. కానీ మనం దేవుని రక్షణలోనికి వచ్చేది పరలోక రాజ్యం సంబంధమైన వారసులుగా మనం నిత్యము ఆయనతో పరలోకంలో ఉండడం కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, తనలో ముద్రించుకున్నాడు. కనుకనే మనం విశ్వాసులుగా, సంఘంగా ఒక దగ్గర కూర్చోబడి అనుదినము దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదుగుతూ ఒక ఇంటి వలె మనము కట్టబడతా ఉన్నాం. మరి ఈ ప్రార్థన ఎందుకు? యాకోబు ఎందుకు ప్రార్థన చేశాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎందుకు ప్రార్థన చేశాడు? యేసుక్రీస్తు కూడా మరి ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ప్రార్థనే చేశారు. అనుదినము రాత్రులు ప్రార్థన చేసి మరి ఉదయకాలము వాక్యాన్ని ప్రకటించేవాడని వాక్యంలో మనం ధ్యానిస్తున్నాం. ఏంటి వాక్యం యొక్క, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత? ఎందుకు యాకోబు ప్రార్థన అతని ఇశ్రాయేలుగా మార్చింది? మనకెందుకు ప్రార్థన అవసరం అని అంటే, మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఉంటుంది 8వ అధ్యాయంలో. ప్రకటన 8వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. మొదటి నుంచి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను ఉప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచుకుని, వారికి 7 బూరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరినీ ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు వేయబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఒక శక్తి. ఏంటంటే ప్రార్థన ఎందుకంటే, ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే లోకానికి తీర్పు తీరుస్తూ ఉంది. పరిశుద్ధుల ప్రార్థన ఏం చేస్తుంది? లోకానికి తీర్పు తీరుస్తూ ఉంది. అంత గొప్ప శక్తివంతమైంది ప్రార్థన. మనం అనుకుంటాం, మనం పనులు చేసుకోవాలి కదా, ఆ పని ఉంది కదా, ఈ పని ఉంది కదా, ప్రార్థన చేయకపోతే ఏమైంది? దేవుడు మన పక్షాన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం ప్రతిరోజు చేయాలా? అదొక ఆచారంగా చేయాలా? లేకపోతే రోజు చేయకపోతే ఏమైంది, ఆదివారం ఒక్కరోజు చేస్తే చాలదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన ప్రార్థన, యాకోబు ప్రార్థన అతని జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చినప్పుడు మన ప్రార్థన అంటే సంఘ ప్రార్థన ఏం చేస్తుంది? లోకానికి తీర్పు తీరుస్తూ ఉంది, లోకాన్ని మారుస్తూ ఉంది, లోకాన్ని వెలిగిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన అనేది ఆత్మీయుల యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యత
ప్రాముఖ్యమైనది, విలువైనది. దానికి మించింది ఏదీ లేదు. ఏది మారాలన్నా, ఏ పరిస్థితి మారాలన్నా, మన పరిస్థితి, మన జీవితం, యాకోబులో ఉన్న జీవితం ఇశ్రాయేలుగా మారాలన్నా, మన యొక్క పరిస్థితి మారాలన్నా, మన దేశం పరిస్థితి మారాలన్నా, మన సంఘ పరిస్థితి మారాలన్నా, ఏదైనా ప్రార్థనలోనే విజయం ఉన్నది అంటాడు. ప్రార్థనకి దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే, ఆ ప్రార్థన లోకానికి తీర్పు తీర్చేదిగా చేస్తున్నాడు, ధూప ద్రవ్యాలతో కలుపుతూ ఉన్నాడు. కనుక ఒక సంఘం ఎదగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, కుటుంబాలు ఆశీర్వదింపబడాలన్నా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఇవన్నీ కూడా చాలా 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 విలువైనవి అన్నమాట. దేన్ని కూడా మనం మిస్ చేసుకోకూడదు, దేంట్లో కూడా మనము వెనకడుగు వేయకూడదు. ఎప్పుడైతే మనం ప్రార్థనలో అనుదినము ఎదుగుతూ ఉంటామో అప్పుడు మన జీవితాల్లో ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం. మన సంఘంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం, అభివృద్ధిని చూడగలుగుతాం. మనం ఇంతమందినే ఉన్నాం, అదే మనం అందరం ప్రార్థన చేస్తుంటే, మనం ఇళ్ళ దగ్గరే ఉండి అందరూ రావాలి, అందరూ ఆశీర్వదించాలని ఒక్క 5 minutes కానీ ఒక 10 minutes మనం ప్రార్థన చేస్తుంటే ఎంతమంది ఉండాలి? అవునా? ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? మన జీవితాలను మారుస్తుంది, మన సంఘాలను మారుస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంతగా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామంటే, మనకి ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఆ పని ఉంది అని చెప్పి చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కానీ దేవుడే దానికి ఉన్నత స్థానం ఇచ్చారు ప్రార్థనకి. అంతగా అంటే తన ఒక చెమట రక్తమయ్యేంతగా ఆయన ప్రార్థించాడు. ఎందుకు అంటే తను ఆ యొక్క శిలువను జయించడానికి ఆయనకి ఆ ప్రార్థన అవసరమైంది. మన పరిస్థితులను జయించడానికి మనకేమవసరం? ప్రార్థన అవసరం. ఇప్పుడు నేను యాకోబు గురించి చెప్పట్లేదు, అక్కడ సంఘాన్ని ఉంచుకోండి, లేకపోతే మనల్ని ఉంచుకోండి. ఆ యొక్క యాకోబు మీరే అనుకోండి, నేనే అనుకోండి, మన సంఘం అనుకోండి. ఈ పరిస్థితి మారాలి, ఈ సంఘం యొక్క స్థితి మారాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, అనేకులతో మన సంఘం నింపబడాలి, మన యొక్క ఆత్మీయ స్థితి మారాలి అంటే ఏం కావాలి? ఇక్కడ ప్రార్థన. ప్రార్థించే వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది లేవబడాలి. అనుదినం ఇక్కడ మందిరంలో ప్రార్థన అనేది జరగాలి. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ గొప్ప గొప్ప విజయాలు ఉంటాయి. అపవాది యొక్క తంత్రాలన్నీ లయమైపోతాయి. ఎందుకంటే మనం పోరాడున్నది ఈ లోక శక్తులతో కాదు. కాబట్టి మనం జయించాలంటే ఏం చేయాలి? మొదట మన కుటుంబాల్లో, మన సంఘంలో ఏం కావాలి? ప్రార్థన. తద్వారా మన సంఘాలు కూడా ఇశ్రాయేలుగా అంటే పరలోకంగా మార్చబడతాయి. ఇశ్రాయేల్ అంటే ఇక్కడ పరలోకాన్ని సూచిస్తూ ఉంది. ఆ పరలోకంలో మన స్థానం పదిలంగా ఉండాలంటే, మనం కూడా అయితే ముద్రించిన వారిలో, ఏర్పరచబడిన వారిలో ఉండాలంటే మన యొక్క ప్రార్థన జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థనలో మనము ఎల్లప్పుడూ పోరాడే వారంగా, ఎదిగే వారంగా ఉండాలని కొద్ది మాటలు దేవుడి గురించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.